ఏమాపదొచ్చిందని ఈశ్వర మీరే బ్రహ్మ, మీరే విష్ణువు, మీరే శివుడు, మీరే సమస్త శబ్దములకు యోని, అటువంటి మహానుభావుడివి, సమస్త శక్తులు నిన్ను ఆశ్రయించి ఉంటాయి. ఈ జగత్ ఉత్పత్తి చేసినా, నిలబెట్టినా, ప్రళయం సృష్టించినా నీ వల్లనే సాధ్యం. ఆపద కలిగింది, ఆ హాలాహలం తరువుకొచ్చేస్తోంది, భయపడి పరిగెత్తుకొచ్చాం. శంకర మీరు తెప్ప ఎవరు కాపాడతారు, కాపాడండి. అసలు శివస్వరూపం అంటే ఎలా ఉంటుందో చెప్పారు దేవతలు. ఈశ్వర మీరు 63 లీలామూర్తులు గ్రహించారు కాబట్టి కట్టెదుట ఒక రూపంతో కనపడతారు. అసలు మీ రూపం అగ్ని ముఖంబు, అగ్ని నీ యొక్క ముఖం. పరమేశ్వర స్వరూపానికి ఆ పరాపరాత్మకమే మీ యొక్క ఆత్మ. పరమశివుడు నడుస్తున్నప్పుడు ఆయన కాలు తీసి కాలు వేస్తే కాలం. ఈ భూమి అంతా కూడా ఆయన పాదపీఠం, ఆయన పాదం పెట్టుకునేటటువంటి పీఠం. వాయువు అంతా కూడా ఆయన నాసాపుటముల నుంచి పైకొస్తుంటుంది. ఆయన విడిచిపెట్టిన ఊపిరే వాయువై తిరుగుతుంది. ఈ లోకానికి అంతటికీ వాయువు ఎక్కడి నుంచి అందుతోంది అంటే భక్తీశ్వర లింగానికి ఉన్నటువంటి 2 నాసారంధ్రముల నుంచి వాయువు బయటికి వస్తుంటుంది. సమస్తమైనటువంటి జలములు నీవు చెప్పవలసిన అవసరమే ఉంది. ఇంకా ఆయన శరీరమే, ఆయన చర్మమే వేదాలు, శాస్త్రాలు అన్నీ నీ యొక్క రూపమే. నీ 5 ముఖాలే